ఈ రాష్ట్రంలో సామాన్యులకు ఒక న్యాయం, వీఐపీలకు మరో చట్టంలో వ్యవహరిస్తున్నారు పోలీసులు. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై 4 రోజులు గడిచినా ఇంకా అరెస్టు చేయలేదు. సిట్ విచారణకు పిలిచినా బండి సంజయ్ కొడుకు భగీరథ్ డుమ్మా కొట్టాడు. 2 రోజుల తర్వాత తీరిగ్గా వస్తానని పోలీసులకే ఆఫర్ ఇచ్చాడు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో మాత్రం పోక్సో కేసు నమోదై కాగానే ఆగమేఘాల మీద నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం జరిగింది. నిందితుడు నరేష్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు బషీరాబాద్ పోలీసులు. ఇంకోవైపు నిర్మల్ జిల్లాలోనూ సేమ్ సీన్ జరిగింది. మామడ మండలం పోతారంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు పోలీసులు. చిన్న దొంగను పట్టుకుంటేనే మీడియా ముందు బిల్డప్ కొట్టే పోలీసులు 2 పోక్సో కేసుల్లో నిందితులను అరెస్టు చేసినా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. వికారాబాద్ జిల్లాలో పోక్సో కేసు నమోదు కాగానే ఆగా మేఘాల మీద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘటన చోటు మానవత్వం మండగలిపిన ఒక యువకుడు మహిళా బాలికపై అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలెక్టర్ పరిస్థితి. అయితే ఈ ఘటనపై వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యారు. కానీ బండి సంజయ్ ఒక మహిళల బాలికపై బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసిన ఘటనపై ఇంతవరకు పోలీసులు రెస్పాండ్ కాకపోవడంపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తపరిచిన పరిస్థితి. సామాన్యులకు ఒక చట్టము, విఐపీలకు మరొక చట్టంలో పోలీసుల తీరు ఉన్నదని కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తపరిచిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి వారిని హోంశాఖ పెట్టుకొని ఇదంతా సతంగా నడుపుతున్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుపుతున్న సతంగా నడుపుతున్న కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తపరిచిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా కుమ్మక్కయ్యాన్ని రాష్ట్రంలో కుమ్మక్కయ్యానంటే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తపరిచిన పరిస్థితి. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై 4 రోజులు గడిచిన కానీ అరెస్ట్ చేయని పోలీసులు ఇటు సిట్ విచారణకు పిలిచిన రాని బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2 రోజుల తర్వాత ఇంతవరకు ఆ విచారణకు వస్తున్నది కూడా ఇంతవరకు రాకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు వికారాబాద్ జిల్లాలో పోక్సో కేసు నమోదు కాగానే ఆగా మేఘాల మీద నిందితుడిని అదుపులో తీసుకోవడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యులకు అధికారంలో ఉన్న నేతలకు ఒక చట్టం వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో వర్తిస్తుందని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డిపై కావచ్చు, అటు బీజేపీ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు. ఇద్దరు కూడా 2 పార్టీలు కలిసి ఒక కేసులు ఏది కట్టే ప్రయత్నం చేస్తున్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తపరిచిన పరిస్థితి. రైట్ మహేష్, థ్యాంక్ యూ.